మార్కెట్ రీసెర్చ్ అయిపోయినామంటే నీ ఐడియా పర్ఫెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు కదా. నెక్స్ట్ ఏంటంటే, హలో ఆసమ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ డిజైర్ టు రియాలిటీ సిరీస్ ఎపిసోడ్ 5. నీకు ఒక క్వశ్చన్. సపోజ్ నువ్వు నీ పేరెంట్స్ కోసం ఒక డిష్ చేసావనుకో, అప్పుడు అది బాగుందా లేదా అని ఎవరిని అడుగుతావు? అఫ్ కోర్స్ మీ పేరెంట్స్నే కదా. దీన్నే వ్యాలిడేషన్ అంటారు మామ. అక్కడ నువ్వు చేసిన డిష్ బాగుందో లేదో అన్నదే కాదు, దాంట్లో సాల్ట్ ఎక్కువైందా తక్కువైందా, ఫ్లేవర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా అని తెలుసుకోవడం నీ డిష్ని బెటర్గా చేయడానికి చాలా ఇంపార్టెంట్. సేమ్ అప్లైస్ టు యువర్ ప్రొడక్ట్ ఆర్ సొల్యూషన్. నువ్వు ఇస్తున్న నీ ప్రొడక్ట్ ఆర్ సొల్యూషన్ ఎండ్ యూజర్కి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. గ్రౌండ్లోకి దిగాల్సిందే, నో అదర్ ఆప్షన్. ఎంత వ్యాలిడేట్ చేస్తే అంత మంచిది. బికాజ్ నీ ప్రొడక్ట్ ఆర్ సొల్యూషన్ మీద నీ కస్టమర్స్ నుంచి మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ వచ్చి ఉంటాయి, విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు బిల్డ్ ఎ బెస్ట్ ప్రొడక్ట్ ఆర్ సొల్యూషన్ ఫర్ యువర్ టార్గెటెడ్ కస్టమర్స్. ఒకటి మైండ్లో పెట్టుకో, నీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ హౌ యు ఆర్ సాల్వింగ్ అని చెప్పు, కానీ ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయకు. నీ ప్రొడక్ట్ ఆర్ సొల్యూషన్ని ఎలా పిచ్ చేయాలో ఇప్పటి నుండే నేర్చుకో. చివరిగా నిన్ను నువ్వు ఒకటి క్వశ్చన్ చేసుకో. ఇఫ్ యు ఆర్ ద ఎండ్ యూజర్ ఆర్ కస్టమర్, నీ ప్రొడక్ట్ ఆర్ సొల్యూషన్ని వాడతావా, అసలు కొంటావా? స్టార్టప్ అనే ఐలాండ్లో ఒక్కడివే కష్టపడిపోకు మామ. కమ్, లెట్స్ బిల్డ్ ఎ ట్రూ కమ్యూనిటీ వేర్ హిస్టరీ ఈజ్ క్రియేటెడ్. ఫాలో కొట్టు మామ, హిస్టరీ ఈజ్ అస్.